మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఫార్మసిటీని రద్దు చేశామని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అదే గత ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దౌర్జన్యంగా భూములు సేకరించిందని ఆరోపించారు. ఈ భూములను పేద రైతులకు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఫార్మసిటీ వచ్చినట్లయితే పర్యావరణం దెబ్బతిని ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేదని అన్నారు. పొల్యూటెడ్ గా తయారై 30 సంవత్సరాలకే చనిపోయే పరిస్థితి, 30 సంవత్సరాలకే 100 సంవత్సరాలు నిండేటువంటి పరిస్థితి దాపురించడానికి ఫార్మాసిటీ తెచ్చిండ్రు. మేము ఫార్మాసిటీని వ్యతిరేకించినాం. నేను 18 ఎన్నికల్లో గెలిచినప్పటికీ మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీ రానివ్వడు, మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీని పంపిస్తాడు అని ఆ రోజు ఈ దుర్మార్గ ప్రభుత్వము నన్ను గెలిచినాక కూడా ఫార్మాసిటీ కోసం ఓడించిండ్రు. వాళ్ళ పాపం పండింది. నిన్న మా ముఖ్యమంత్రి గారు మేము ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టినామో, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆ ప్రాంత రైతులు, ఆ ప్రాంత